దాంతో పాటుగా 48 లాంచర్లు 48 నైట్ విజన్ సెట్లు కొనుగోలు చేస్తోంది భారత్. సో ప్రస్తుతం ఇప్పటికే అటు ఎయిర్ ఫ్రాన్స్ నుంచి కూడా 26 యుద్ధ రఫేల్ విమానాలకు సంబంధించి ఇప్పటికే ఆర్డర్ చేసింది. సాధ్యమైనంత త్వరగా పంపించాల్సిందిగా అటు భారత్ నుంచి రిక్వెస్ట్ కూడా పోయింది. 63,000 కోట్లతో ఫ్రాన్స్ నుంచి యుద్ధ రఫేల్ విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు గంగా ఎక్స్ప్రెస్ వే సిద్ధం చేసుకుంది. యుద్ధ రఫేల్ విమానాలతో బార్డర్ వెంట గస్తీ కాయిస్తోంది. పెద్ద ఎత్తున ఇండియన్ ఆర్మీ కూడా అక్కడికి చేరుకుంది. విన్యాసాలు కొనసాగుతున్న ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభమైంది. ఐఓఎస్ సాగర్ అటు ఇండియన్ ఓషన్లో కలే తిరుగుతోంది. ఇవన్నీ కూడా చూస్తుంటే పాకిస్తాన్ని ముక్కలు చేయడం ఖాయంగా కనబడుతోంది. పాకిస్తాన్ని ముక్కలుగా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ కవ్వింపిచ్చర్లకి సరైన సమాధానం త్వరలోనే చెప్పే అవకాశం ఉంది. అది ఇక్కడ చాలా మంది మన సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్ఫేస్ ఇలా కొన్ని విభాగాలుగా చెప్తుంటాం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటే భూమిపైన నిలబడే ఎయిర్ క్రాఫ్ట్లని పేల్ చేయగల సత్తా ఉన్నటువంటి మిసైల్స్ అన్నీ కూడా. సో దీన్ని ఏమంటుంటారంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అని చెప్తూ ఉంటాం. ఈ విశ్వరాజ్ ఏం చేస్తాయంటే భూమిపై నుంచే ఆర్మీ పర్సనల్స్ వాటిని ప్రయోగిస్తే 6 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి డ్రోన్ కానివ్వండి, అంటే హైట్ కానివ్వండి, రేంజ్ కానివ్వండి, సో 6 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ యొక్క డ్రోన్ని కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ని కానివ్వండి, ఇట్టే బూడిద చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ఈ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. సో 85 కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. వాటితో పాటుగా 48 లాంచర్లు, 48 నైట్ విజన్ సెట్లను కూడా కొనుగోలు చేసే సిద్ధమవుతోంది. ఇవన్నీ సమకూర్చుకున్న కొద్దీ భారత ఆర్మీ కొంత పటిష్టం. ఇప్పటికే భారత ఆర్మీ అంటేనే ప్రపంచవ్యాప్తంగా 4వ లార్జెస్ట్ ఆర్మీగా పేరున్నటువంటి ఆర్మీ, ప్రొఫెషనల్గా ఉన్నటువంటి ఆర్మీగా ఇప్పటికే చరిత్రలో నిలిచింది. సో దీనికి తోడు ఇవన్నీ తోడవుతూ ఉంటే ఏంటి, విషార్ట్స్ కానివ్వండి, గంగా ఎక్స్ప్రెస్ వేలు కానివ్వండి, యుద్ధ రఫేల్ విమానం ఇవన్నీ కూడా తోడవుతూ ఉంటే పాకిస్తాన్ ఒక్కసారిగా అల్లాడిపోతోంది. పాకిస్తాన్కి కనీసం దిక్కు తోచడం లేరు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు ఒంటరైపోయింది. ఒంటరిగానే పోరాడాల్సిన అవసరం ఉంది. కనీసం పోరాడడం కాదు కదా, భారత్ కొట్టే దెబ్బలైనా కనీసం తట్టుకోవాలనేటువంటి విన్యాసాలని అటువైపు పాకిస్తాన్ చేస్తోంది. సో ప్రజెంట్ విశ్వరాజ్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా గతంలో ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా, ఇది గంగా ఎక్స్ప్రెస్ వే దగ్గర యుద్ధ రఫేల్ విమానాలు ల్యాండ్ అవుతున్న దృశ్యాలు, టేక్ ఆఫ్ అవుతున్న దృశ్యాలు. ఇక చివరి బాక్స్లో మీరు చూస్తున్న విశ్వరాజ్, అవే విశ్వరాజ్. సో దాంట్లో ఒక వ్యక్తి తన భుజంపై నుంచి, ఆర్మీ పర్సన్ మన జవాన్ తన భుజంపై నుంచి వాటిని ప్రయోగిస్తున్నాడు. అలా గాల్లోకి లేచిపోయి ఒక్కసారిగా అవతల వైపునటువంటి ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్లని పేల్చేస్తూ ఉంటాయి. బేసిక్గా వీటిని ఎక్కడ ప్రయోగిస్తారంటే ఇండో పాక్ బార్డర్ ఎక్కడైతే ఉందో ఆ దగ్గర నిల్వొస్తుందంటే వీటన్ని కూడా అక్కడ పెడుతూ ఉంటాయి. ఎందుకంటే అటువైపు నుంచి డ్రోన్స్ లాంటివి ఏమైనా వచ్చినా, అటువైపు నుంచి అయినా ఎయిర్ క్రాఫ్ట్ లాంటివి వచ్చినా కూడా అది మన బార్డర్లోకి ఎంట్రీ ఇవ్వకముందే కనిపెట్టి వాటిని పేల్చేయగల సామర్థ్యం అటువంటి విశ్వరాజ్ని అక్కడే ప్రయోగించే అవకాశం కనబడుతోంది. ఒకసారి ఆ విశ్వరాజ్ ప్రయోగం జరిగినప్పుడు కానివ్వండి, యుద్ధ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఆ టేక్ ఆఫ్ ఫ్లై పాస్ జరుగుతున్నప్పుడు కానివ్వండి, ఆ దృశ్యాలను చూద్దాం. విన్నారు కదా, ఈ శబ్దాలు వినిపోయి పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఈ శబ్దాలు వింటుంటే ఏమనిపిస్తోంది మీకు? యుద్ధం మొదలైందిగా, పాకిస్తాన్ రూపుమాపడం ఖాయంగా కనబడుతోంది, పాకిస్తాన్ యొక్క అంతు చూడడం ఖాయంగా కనబడుతోంది. ఈ శబ్దాలు వినే పాకిస్తాన్ ఒక్కసారిగా అసలు ఏం దిక్కుతోచని స్థితిలో అక్కడి నుంచి కూడా వారు కూడా చిన్న టపాకాయలను పేల్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం భారత్ అన్ని రకాలుగా పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసేసింది. ఈ శబ్దాలతోనే పాకిస్తాన్ భయపడిపోతోంది. ఇప్పటికే మనం డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి దిగకపోయినప్పటికీ మనం తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్లో చాలా పెను ప్రభావం చూపిస్తున్నాయి. పాకిస్తాన్ మొత్తం కూడా అల్లాడిపోతోంది. సో ప్రజెంట్ 85 విశ్వరాజ్ని తీసుకుంటున్నారంటే వాటి సామర్థ్యం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాను. ఈ విశ్వరాజ్ అనేవి మ్యాన్ పోర్టబుల్, అంటే ఈజీగా భుజాలపైన క్యారీ చేయగల సామర్థ్యం ఉన్నవి. ఈజీగా మన ఆర్మీ జవాన్స్ భుజాలపై నుంచి ఎక్కుపెట్టి టార్గెట్ని ఎనిమిది ఎక్కుపెట్టి పేల్చగల సత్తా ఉన్నటువంటి ఈ విశ్వరాజ్ సుమారుగా 6 కిలోమీటర్ల వరకు కూడా రేంజ్ ఉన్నవి అని కూడా వెరీ షార్ట్
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్పడుతూ ఉంటారు. సో లో ఆల్టిట్యూడ్లో చాలా వరకు కూడా అందరినీ కిల్ చేయగల సామర్థ్యం ఉన్నవి. ఇట్ ఈస్ ప్రొపెల్డ్ బై డ్యూయల్ థ్రస్ట్ సాలిడ్ మోటార్, 2 డ్యూయల్ మోటార్లతో ఏర్పాటు చేసినవి. ఇవి ఏ సమయంలోనైనా కూడా ఉపయోగించవచ్చు, మౌంటైన్స్ దాంట్లో ఉపయోగించవచ్చు, ఎక్కడైనా కూడా ఉపయోగించవచ్చు. లైట్ వెయిట్గా ఉంటూ ఉంటాయి. వేరే మిసైల్స్తో కంపేర్ చేస్తే కొంత లైట్ వెయిట్గా కూడా ఉంటాయన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం వీటన్నిటి కూడా మ్యాన్ ప్యాడ్స్గా చెప్తున్నారు. మ్యాన్ ప్యాడ్స్ ఉపయోగించి పాకిస్తాన్ ముష్కర్ని, పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్ అని, పాకిస్తాన్ నీచ్ కమీనే కుత్తేరని పేల్చబోతున్నారు మన జవాన్లు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, ఏంటి మ్యాన్ ప్యాడ్స్ విషారత్స్గా చెప్పేటువంటి 85 కొనుగోలు చేయబోతోంది భారత్? గతంలోనే ఫ్రాన్స్ నుంచి రావాల్సిన యుద్ధ రఫేల్ విమానాలని త్వరగా మాకు డెలివరీ చేయాలంటూ కూడా మోదీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. అటు గంగా రన్వేని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈరోజు మ్యాన్ ప్యాడ్స్ విషారత్స్ని కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండబోతోంది, వీటి ప్రత్యేకతలు ఏంటి, వీటిని ఏ రకంగా భారత్ వినియోగించబోతోంది, పాకిస్తాన్ని ముష్కరుల్ని ఏ రకంగా అంతం చేయబోతోంది వీటిని ఉపయోగించి? మనోజ్, ఒక్కొక్కటి కూడా మనం పరిశీలిస్తా పేర్లు కూడా ఇండిజినియస్ గా, అంటే భారతదేశంలో తయారవుతున్న ఒక్కొక్క అస్త్రం కూడా బ్రహ్మాస్త్రం లాగా మనకి పనిచేయబోతోంది. ఎక్కడ కూడా మనకి ఇంకా తిరుగులేదు అనే మాట వినిపించడం వెళ్ళబోతోంది. ఈ రోజు మాట్లాడుకున్న మన ఈశ్వరాజ్ కూడా దాదాపు ఇవి సక్సెస్ఫుల్ గా టెస్ట్ ఫైల్ కూడా జరిగింది వీటిని. ఎందుకంటే డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా వీటిని ట్రయల్స్ కూడా నిర్వహించింది వెరీ షార్ట్ రేంజ్ కి సంబంధించి. దాదాపుగా మీరు కొద్దిసేపు చెప్పినట్టుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ ని క్లియర్ చేసుకోగలరు. దాంతోపాటు దీనికి చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి మ్యాన్ పోర్టబుల్, రెండోది మల్టీ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది, టార్గెట్ ఎంగేజ్ చేయగలదు, అలాగే ప్రిసిషన్ కావచ్చు, అక్యురసీ కావచ్చు, రెండూ దీనికి ఉన్నాయి. అలాగే హిట్ టు హిట్ క్యాపబిలిటీ, హిట్ టు కిల్ క్యాపబిలిటీ ఉంది. దీంతో పాటు మరికొన్ని ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ దీంట్లో చేర్చడం జరిగింది. అన్నింటినీ ఇటు మనం కొన్ని ఆపే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అన్ని చెబితే కనుక ఇది మళ్ళీ రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి కొన్ని మాత్రాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి సినారియోలో ఇది ఆల్రెడీ గత అంటే 2024 అక్టోబర్ సందర్భంలోని ఈ ట్రయల్స్ అనేవి జరిగాయి. ఎప్పుడైతే పరిస్థితులు మారుతున్న సందర్భంలో అప్పటి నుంచే భారత్ డిఆర్డిఓ వీటి మీద కన్నేస్తుంది. డిఆర్డిఓ వీటికి సంబంధించిన ఎంగేజ్మెంట్ లో ముందుకు వెళ్ళింది. సో ఒక్కసారి ఈ మిసైల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని మాట్లాడుకున్న సందర్భంలో ఇది మనుషులు క్యారీ చేయగలరు. ఆల్రెడీ మనం లాంచ్ ప్యాడ్ మనం చూసే ఉంటాం. ఒకటి గొట్టంలో ఉంటుంది, మోసుకు వెళ్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకోటి గొట్టంలో ఉంటుంది. ఇక్కడ ట్యూబ్ లో ఉన్న దాని దీనిలోకి ఆ మిసైల్ ని పెట్టిన తర్వాత ఒక్కసారిగా లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక లాంచ్ ప్యాడ్. ఇది కూడా మనం సాధారణంగా మనం భుజాల మీద పెట్టుకు వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా మనుషులు క్యాపబుల్, అంటే మనుషులు మోసుకు వెళ్ళగల మిసైల్ సిస్టమ్ ఇది. దీంతో పాటు లో ఆల్టిట్యూడ్ లో ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే పర్వత శ్రేణులకు సంబంధించి, అంటే ప్రజలు మాట్లాడుతున్న పహల్గామ్ లాంటి ప్రాంతాల్లో ఇది అంటే ప్లెయిన్ కాదు, ఇది పీఠభూములు కాదు, ఇది ఎత్తైన పర్వతాలు ఉంటూ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతూ ఉండాలి, ఎక్కడన్నా దూరంలో, అంటే ఇక్కడి నుంచి 6 కిలోమీటర్లు, మనకి బహుశా 6 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అని అనిపించవచ్చు. కానీ పర్వతాలు ఎక్కే క్రమంలో 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయాలి అనుకున్న సందర్భంలో ఎలా అప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. లాంచ్ ప్యాడ్ తీసుకోవడం, వాటిని ఫైర్ చేయడం, లేకపోతే అట్నుంచి వచ్చే వాటిని క్రాక్ చేయగలడం. సో ఇటువంటి సిస్టమ్ షార్ట్ రేంజెస్ అనేది చాలా కీలకం. అటువంటి చోట మిసైల్స్ మనం అంత వేగంగా, ఎందుకంటే అంత చిన్న దూరానికి అంత పెద్ద మిసైల్స్ ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం వెచ్చించాల్సి ఉంటుంది. సో ఇక్కడ భారతదేశం చేస్తాం కదా, చేసే ప్రయోగాల్లో ఆ అమౌంట్ విషయంలో కూడా ఫైనాన్షియల్ గా కూడా క్యాలిక్యులేషన్ వేసుకొని వృధా కాకుండా వీటిని ముందుకు తీసుకెళ్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, దీంట్లో డ్యూయల్ థ్రస్ట్ ఉంది, సాలిడ్ మోటార్, అంటే 2 థ్రస్ట్లు ఉన్నాయి. 2 థ్రస్ట్ల సాయంతో ముందుకు వెళ్తుంది. సో ఎందుకు 2 థ్రస్ట్ ఇచ్చారని మాత్రం చెప్పాను, ఎందుకంటే అఫ్కోర్స్ దానికి సిస్టమ్ కి సంబంధించి ఆ 2 థ్రస్ట్లు అవసరమైన సిస్టమ్ అది. బట్ ఇంకా మాట్లాడుకుంటే కనుక డిఫరెన్స్ సినారియో ఉంది. బట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఇంకోటి ఏంటంటే కనుక మినియేచర్డ్, దీన్ని ఆర్పిఎస్ అంటారు, అంటే రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మినియేచర్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్. అలాగే ఇంటిగ్రేటెడ్ ఏవియోనిక్స్, అంటే కనుక మినియేచర్ అంటే సాధారణంగా క్షిపణుల సందర్భంలో లేకపోతే ఇలాంటి మిసైల్స్ మాట్లాడుకున్న సందర్భంలో పెద్ద ఉంటాయి. ఆ పెద్ద వాటిని చిన్నవిగా చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. బట్ వాటన్నిటిని మిటిగేట్ చేసుకుంటూ, వాటన్నిటిని క్యాలిక్యులేట్ గా క్లియర్ గా చేసుకుంటూ ముందుకు వెళ్ళిన సందర్భం. ఇక్కడ నుంచి 5వ పాయింట్కి వచ్చినప్పుడు
చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంపేర్ విత్ మిగతా మిజైల్ సిస్టమ్స్. ఎందుకంటే ఒక లాంచ్ ప్యాడ్ ఉంది. రిమెంబర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది లాంచ్ ప్యాడ్ ని మోసుకు వెళ్ళాలి, దాంతో పాటు రాకెట్ ని మోసుకు వెళ్ళాలి. రెండింటిని మనం మోసుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది చాలా బరువుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని లైట్ వెయిట్ కంపేర్ టు మిగతా సిస్టమ్స్ కి. ఇక లాస్ట్ పాయింట్ వచ్చినప్పుడు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా మౌంటైన్స్ కి సంబంధించి ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కావచ్చు, లేకపోతే ఎల్ఓపి కావచ్చు, ఇక్కడ ఇటువంటి ప్లేసెస్ లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇది ఇంతవరకు రిమెంబర్ మనోజ్, ఇంతవరకు మన దగ్గర ఇది మనంతరమానగా ఇండిజినియస్ గా తయారు చేస్తున్నది. అయితే ఇంతవరకు రష్యా, స్వీడన్, బ్రిటన్ తో పాటు ఇది మరికొన్ని దేశాల దగ్గర మాత్రమే ఉన్న పరిస్థితి. అంటే ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, పోలాండ్ కావచ్చు.